హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ దొరబాబు డైరీ ఫార్మ్స్. లాస్ట్ టైం మనం లోన్ ఎలా ఉంది ఏంటని డైరీ ఫామ్ లోన్ ఎలా ఉంది ఏంటని అంతా మీకు వీడియో చేసి చూపించాను. ఇప్పుడు మనం బయట కూడా కాస్త మనకి స్థలం ఉండడం వల్ల దాంట్లో కూడా మనం మొక్కలు వేసాం. చూస్తున్నారు కదా, ఈ మొక్కల చుట్టూరా గడ్డి మొలవడం వల్ల ఏంటంటే మొక్కలకి సరిగ్గా బలం అనేది అందట్లేదు గడ్డి వల్ల. మెయిన్ ఏంటంటే మొక్కలు పెంచుకునే వాళ్ళు ఏంటంటే మొదల చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. మెయిన్ ఆ గడ్డి ఉండడం వల్ల ఏంటంటే మనం ఎటువంటి మందులు కొట్టినా మొక్కలకి బలానికి ఎరువులు ఇటువంటివి ఏమి ఇచ్చినా కానీ గడ్డి చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. దాని స్ట్రెంగ్త్ బలానికి ఏమైతే మందులు ఇవ్వడం అవన్నీ చేస్తున్నామో అవన్నీ కూడా గడ్డి అనేది తీసుకుంటుంది. దానివల్ల గడ్డి ఎక్కువ గ్రో అవుతుంది. సో మనం ఎరువులు కానీ బలానికి ఇటువంటి ఇచ్చుకునే ముందు గడ్డి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, మనం స్థలం ముందు మనం వేసిన మొక్కలు ఇవి. మన డైరీ ఫామ్ ముందు కొబ్బరి మొక్కలు, జాంకాయ మొక్కలు ఇవన్నీ వేసాం. తర్వాత ఇటు సైడ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ కూడా రైట్ సైడ్ కూడా మనకు కాస్త స్థలం ఉంది. దాంట్లో కూడా మనం కొన్ని మొక్కలు వేయడం జరిగింది. మోస్ట్లీ ఏంటంటే కొబ్బరి మొక్కలే ప్రిఫర్ చేస్తారు చాలామంది. చూడండి, ఇది వచ్చి హైబ్రిడ్ రకం. దాదాపు టోటల్గా మనం వేసిన మొక్కలు 11 ఎన్నో ఉంటాయి. తర్వాత ఇది వచ్చి సపోటా. ఇది మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మన ఇంటి మేడ మీద పెంచుకుంటున్నాం. అక్కడ సరిగ్గా రాకపోవడంతో ఇక్కడ మనం తీసుకొచ్చి ఇక్కడ వేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రోత్ బాగుంది. తర్వాత ఇవి ఏంటంటే గుమ్మడికాయ పాదులు. మనం మొక్కలతో పాటు తీగ జాతులు కూడా వేసుకోవడం వల్ల మనం సంథింగ్ ఏదో కాయగూరలు అటువంటివి తినచ్చు. మనం యూజ్ ఉంటుంది. స్థలం ఎందుకు వేస్ట్ అవ్వడం. తర్వాత ఇది కూడా, ఈ ప్లాంట్ కూడా జాంకాయ మొక్క. ఇది పింక్ గోవా అంటారు కదా, పింక్ గోవా కట్ చేసిన తర్వాత లోన పింక్ కలర్లో ఉంటుంది. ఆ రకం ఇది కూడా హైబ్రిడే. ఇది కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిందే. మేడ మీద వేసింది తీసుకొచ్చి ఇక్కడ వేసాం. తర్వాత ఇది వచ్చి ఆరెంజ్ రకం ఉంటుంది కదా, కమలాకాయ అంటారు కదా, ఆ రకం. ఇది కూడా ఇంటి దగ్గర మొక్కే. ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసిన తర్వాత మనకి గ్రోత్ అనేది బాగుంది నేల వల్ల. తర్వాత కొబ్బరి మొక్కలు మీకు తెలిసిందే. ఇది వచ్చి పెండలం అంటారు చూడండి, పెండలం దుంప. ఆ రకం ఇది మీకు కనిపించేది. ఇవి ఏంటంటే మోస్ట్లీ కేరళలో ఎక్కువ పండిస్తూ ఉంటారు. ఇవి పెండలం దుంప. ఈ దుంప రకం ఏంటంటే మీకు స్టెమ్ ఉంటుంది కదా, బ్రాంచ్. ఆ బ్రాంచ్ ఉన్న చాలు. ఆ బ్రాంచ్తో మీరు దాదాపు 100 కొద్దీ పండించుకోవచ్చు. అవి స్టెమ్స్ కింద కట్ చేసుకుని జస్ట్ భూమిలో పాతుకుంటే చాలు. జస్ట్ లిటిల్ బిట్ లీఫింగ్ వచ్చేదాకా కొద్దిగా వాటర్ పెట్టుకోవడం వల్ల మీకు అది గ్రోత్ అనేది వస్తుంది. మీరు ఆ తర్వాత ఒక 6 monthsకి ఎప్పుడో మీకు క్రాప్ అనేది చేతికి వస్తుంది. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఆ స్టెమ్ కట్ చేసుకుని వేరే చోట కట్ చేసుకుని పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది మన ఫామ్ బయట అనమాట. ఫామ్ బయట ఎలా ఉంటుంది ఇదిగోండి. అలాగే మన దగ్గర ఒక 3-4 బ్రాంచెస్ ఉంటే పాత అనమాట. ఒక 4 weeks బ్యాక్ లీఫింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి కింద చూస్తున్నారు కదా, ఇది వచ్చి కాకరకాయ పాదు అనమాట. జస్ట్ పాదేసి అలా వదిలేసాం, అది ఇంకా అలా పాకుతూ వెళ్ళిపోతుంది. దాదాపు ఆల్మోస్ట్ ఈ కొబ్బరి మొక్కలు వేసి మనం దగ్గరగా ఒక 3 months 4 months అవుతుందండి. ఈ 4 monthsకి కూడా మనకి ఎటువంటి లీఫింగ్ స్టార్ట్ అవ్వడం కానీ చిగురు రావడం ఇటువంటివి ఏమి లేవు. తర్వాత 4 months తర్వాత నెమ్మదిగా భూమిలో దాని వేర్లు ప్రక్రియ అనేది పెంచుకుని అప్పుడు చిగురు రావడం మొదలైంది. మేము దాదాపు డైలీ 4 months నుంచి కంటిన్యూస్గా వెయిట్ చేయడమే. ఒక లీఫింగ్ ఎప్పుడు మొదలవుతుంది, చిగురు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది.
తర్వాత నేను వచ్చి మా దగ్గర పనిచేసే వ్యక్తి, ఆల్రెడీ మీకు షార్ట్లో పెట్టాను కదా, పెంటయ్య, చాలా కష్టపడే వ్యక్తి. పెయింటింగ్ వేయడానికి వచ్చాడు. ఇది మన స్థలం చివరిలో ఉన్న మొక్క. ఇంకా అలాగా స్ట్రైట్గా ఒక దగ్గరగా ఒక ఈ లైన్లో మొత్తం దగ్గరగా ఒక 15+ మొక్కలు అనేవి ఉంటాయి. మెయిన్లీ కొబ్బరి మొక్కలు ఎంత లేదన్నా దగ్గరగా 3-5 ఇయర్స్ వెయిట్ చేయాల్సింది మనం వాటి ఫ్రూటింగ్స్కి. గడ్డి తీయడం అనేది అయిపోయినట్టుంది. చూసారు కదా, మన ఫామ్ ముందు మనం వేసిన రకరకాల మొక్కలు, పాదులు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూడండి. ఫామ్ ముందు ఇలా మొక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మన అదొక ప్రశాంతత కింద ఉంటుంది. మనం జస్ట్ అలా బయటకు వచ్చి నీరులో కూర్చుని జస్ట్ అలా చూస్తూ ఉంటే మనకు అదొక రకమైన ఫీలింగ్, ఒక ఫామ్ హౌస్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది మనకి, కొబ్బరి మొక్కలు మెయిన్లీ స్థలంలో ఉండడం వల్ల. ఫ్రెండ్స్, మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇతరులకి వీడియో తొందరగా చేరుతుంది, ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ మనకి వీడియో ఇతరులకి తొందరగా చేరుకోదు, అందులోని ఇన్ఫర్మేషన్ అందదు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.